హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. వెస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వాటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం. గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ అప్రెంటిస్ వేకెన్సీస్ భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. వీటికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే పూర్తి వివరాలు 1 by 1 చూద్దాం. మీరు డైలీ జాబ్ అప్డేట్స్ వివరాలు తెలుసుకోవాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఈ లాక్డౌన్ పీరియడ్లో మనకి చాలా వెబ్సైట్స్ ఫ్రీ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోస్ ఛానల్ అప్లోడ్ చేశాను. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2020 సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియో కూడా అప్లోడ్ చేశాను. రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారంటే ఒకసారి వీడియో చూడండి, లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వేకెన్సీస్కి 9,000 per month శాలరీ ఉంటుంది. టెక్నీషియన్ అప్రెంటిస్ ఈ పోస్టులకి 8,000 per month శాలరీ. మనకి 12 months అంటే 1 year పాటు ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ఆ 1 year కంప్లీట్ అయిపోయిన తర్వాత సంస్థ మీకున్న కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ముగుస్తుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు. సో ముందుగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఈ ట్రేడ్లో 101 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి బీటెక్ క్వాలిఫికేషన్ అంటే మనకి మైనింగ్ ఇంజనీరింగ్లో బీఈ, బీటెక్ ఆర్ ఏఎంఐఈ ఈ కోర్సెస్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇక టెక్నీషియన్ అప్రెంటిస్ చూసుకుంటే కనుక 202 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి మైనింగ్ కానీ లేదా మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్ ఈ సబ్జెక్ట్స్లో మీరు డిప్లొమా కంప్లీట్ చేస్తుంటే వీటికి ఎలిజిబిలిటీ ఉంది. సో ముందుగా ప్రతి ఒక్కరూ NATS అంటే నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్, ఇది MHRD సంబంధించిన పోర్టల్. ఈ పోర్టల్లో ముందు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత కంపెనీ యొక్క వెబ్సైట్ westerncoal.in ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అది ఎలా చేయాలో 1 by 1 కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆల్రెడీ మీరు ఏమన్నా వేరే చోట ట్రైనింగ్ కంప్లీట్ చేసిన అప్రెంటిస్షిప్ది లేదా ప్రజెంట్ వేరే ఆర్గనైజేషన్లో ట్రైనింగ్ చేస్తున్న వారికి అవకాశం లేదు. 30th June 2017 దీనికంటే ముందు ఎవరైతే పాస్ అయి ఉంటారో వారికి అవకాశం లేదు. ఇవి కండిషన్స్. సో అకామిడేషన్ సంబంధించిన వివరాలు చూద్దాం. సో ముఖ్యంగా ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారికి అకామిడేషన్ అయితే ఏమీ లేదు. ఇక పోస్టింగ్ మనకి ఈ వెస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ ఎక్కడైతే మైన్స్ ఉన్నాయో డిఫరెంట్ ఏరియాస్లో మనకి పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక లీవ్స్ చూసుకుంటే మనకి 12 క్యాజువల్ లీవ్స్, మెడికల్ లీవ్స్ 12 కూడా ఉన్నాయి. సో ఇది మెయిన్ గుర్తుంచుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ ముందుగా MHRD.NATS.gov.in వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది జనరేట్ చేసుకోవాలి. తర్వాత westerncoal.in వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో మీ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది NATS నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వారి యొక్క పోర్టల్. ఇక్కడ మీరు ఈ ఎన్రోల్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చెప్తాను మీకు ఇప్పుడు. సో ఇక్కడ ముందు మీరు మీ ఐడెంటిటీ అనేది చెక్ చేసుకోవాలి ఇందులో, అంటే మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా. మీరు ఆప్షన్స్ ఇవ్వండి. స్టూడెంట్, మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు చదువుతున్నారా, కంప్లీట్ అయిపోయిందా అది సెలెక్ట్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్, డిప్లొమా సెలెక్ట్ చేసుకుని ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ ఫార్మాట్లో రెగ్యులరా, ప్రైవేట్, డివిజన్ సెలెక్ట్ చేసుకుని మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, అప్రెంటిస్ ఇంత మీరు కంప్లీట్ చేశారా, ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్, ఇవి ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ మొత్తం ఫిల్అప్ చేసిన తర్వాత మీరు పెట్టిన ఆప్షన్స్ బట్టి ఇక్కడ మీకు ఎలిజిబులా కాదా అని ఒక మెసేజ్ వస్తుంది. తర్వాత ఈ ఆన్లైన్ అప్లికేషన్కి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి కింద సమాచారం ఉంటుంది, వాటి దగ్గర మాడిఫై చేసి పెట్టుకోవాలి. అప్పుడు అబౌట్ డాటా కింద బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈమెయిల్కి OTP వస్తుంది, దాని ద్వారా మీరు 1 by 1 చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఫామ్ ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను అది మొత్తం. సో ఇది NATS సంబంధించిన స్టూడెంట్ యూజర్ మాన్యువల్. ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి డిప్లొమా, గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్, ఇందులో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇందులో టేబుల్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. అందులో మనకి ఇక్కడ మీరు గ్రాడ్యుయేట్ అయితే ఇది క్లిక్ చేయండి, డిప్లొమా అయితే క్లిక్ చేయండి. డైరెక్ట్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేట్ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ పేజ్కి వెళ్ళిపోతుంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ. సో ముందుగా ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయిన తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తూ ఉంటారు. ఫైనల్గా ఈ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే మొత్తం అయిపోతుంది. ఫైనల్ మీ ఆప్షన్స్ ఇచ్చుకుంటారు. ప్రివ్యూ చేసుకుని కన్ఫర్మ్ చేస్తే మీ అప్లికేషన్ పూర్తవుతుంది. సో ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన సెక్షన్, అంటే మీ ఫోటోగ్రాఫ్ ఎక్కడ ఉంటుంది, మన కింద డైమెన్షన్స్ ఇస్తారు, సైజ్ అంతా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో ఎంటర్ చేయాలి. ఒక ID, గవర్నమెంట్ సంబంధించిన ID కార్డు ఇందులో అప్లోడ్ చేయాలి. కమ్యూనికేషన్ అడ్రస్ ఉంటుంది. బ్యాంక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, మీ బ్యాంక్ అకౌంట్ పేరేంటి, ఆ బ్యాంక్ నేమ్, IFSC సంబంధించిన కోడ్ మొత్తం ఎంటర్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ నెంబర్. తర్వాత సేవ్ కంటిన్యూ బటన్ ప్రెస్ చేయాలి. సో తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, మీరు గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా అయితే
లేదా డిప్లొమా చదువు గ్రాడ్యుయేట్ ఇలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏం చదువుతుంటే ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఎంటర్ చేయండి. తర్వాత మీ రోల్ నెంబర్స్ కానీ ఏ బోర్డులో చదువుకున్నారు, కాలేజ్ ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, పర్సంటేజ్ అంతా, ఏ బ్రాంచ్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేయాలి. సో ఫైనల్గా ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి. ఫైనల్గా ట్రైనింగ్ ప్రిఫరెన్సెస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది. సో మీకు ఏమైతే ఇంట్రెస్ట్ ఉందో ట్రైనింగ్ సెలెక్ట్ చేసుకోండి. అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కోసం స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, సిటీస్. తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏ స్టేట్లో వర్క్ చేయాలనుకుంటున్నారో అది ఆప్షన్స్ ఇవ్వండి. ఫైనల్గా డిక్లరేషన్ టిక్ చేసి సేవ్ అండ్ ప్రివ్యూ బటన్ ప్రెస్ చేయండి. మొత్తం ప్రివ్యూ వస్తుంది అప్లికేషన్ అనేది. మీరు ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక సక్సెస్ఫుల్ మెసేజ్ వస్తుంది. ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, యూజర్ నెంబర్స్ అని, పాస్వర్డ్, యూజర్ ఐడి వస్తుంది. ఇవన్నీ సేవ్ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ ప్రింట్ అండ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఈ డాక్యుమెంట్ మీరు ప్రింట్ తీసుకోవచ్చు. సో తర్వాత ఇది వెస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఈ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను నేను. సో ముందుగా మీ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఎంటర్ చేయాలి, ఈమెయిల్ మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్. మీ NADS పోర్టల్ యొక్క రిజిస్ట్రేషన్ ఆ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ. తర్వాత మీరు ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీ ఈమెయిల్కి ఒక లింక్ వస్తుంది. ఆ ఈమెయిల్ మీరు ప్రింట్అవుట్ తీసుకుని ఇక్కడ దాంట్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ మొత్తం మీరు అఫిక్స్ చేయాల్సి ఉంటుంది, సైన్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఈ ఫామ్ తీసుకురావాలి. సో మిగతా ఇన్ఫర్మేషన్ జస్ట్ ఆన్లైన్లో మొత్తం సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ కమ్యూనిటీ, డేట్ ఆఫ్ బర్త్, ఏమంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మనకి రిజర్వేషన్ కేటగిరీ ఉంటే వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, లేదా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చిన ఇష్యూయింగ్ అథారిటీ ఎవరు, ఆ వ్యాలిడిటీ ఎప్పుడు సర్టిఫికేట్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఇవి పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంటర్ చేయండి. సో టోటల్ అంతా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వెస్టర్న్ కోల్ఫీల్డ్ సంబంధించిన చాయిస్ అంటే డిఫరెంట్ ఏరియాస్లో మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఆ ఏరియాస్ ఇవ్వడం జరిగింది. మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫైనల్గా ఆ అగ్రీ బటన్ టిక్ చేయండి. తర్వాత సబ్మిట్. ఈ సబ్మిట్ చేసిన తర్వాత మీ ఫామ్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది 19th May నైట్ మనకి అంటే 11:15 and 12 AM వరకు మీకు అవకాశం ఉంది. సో మ్యాక్సిమం సమయం తక్కువగా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేసేయండి. మీ ఫ్రెండ్స్ కూడా విషయాన్ని తెలియజేయండి. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేసుకుంటారు. ఇది ఫ్రెండ్స్ మనకి వెస్టర్న్ కోల్ఫీల్డ్ సంబంధించిన అప్రెంటిస్ ట్రైనింగ్ వేకెన్సీస్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. సో మీరు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, జాబ్ నోటిఫికేషన్స్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.